కుమ్మేర్ ఘటన చాలా బాధాకరమన్నారు బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్. హంతకులను రేవంత్ సర్కారు కాపాడుతోందని మండిపడ్డారు. ప్రజాపాలన పేరుతో హత్య రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని కోరారు. కుమ్మేర్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపేది లేదని రాజారాం యాదవ్ తేల్చి చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పాలనలో బలహీన వర్గాల పరిస్థితి రోజు రోజుకు చాలా దుర్మార్గంగా దిగజారుతున్న పరిస్థితి. మళ్ళీ పెట్టుకుంది యాదవులే, అక్కడ కుర్మ యాదవులే అత్యంత పవిత్రంగా వాళ్ళే ఒగ్గు వాళ్ళు మాత్రమే అక్కడ పూజారులుగా, యాదవులే పూజారులుగా ఉండేది. అట్లాంటి దాన్ని ఆ ఊర్లో పెత్తందారులు ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సామాజిక వర్గం ఉందో ఆ పెత్తందారులో సామాజిక వర్గము దాన్ని ఆ గుడిని కబ్జా చేసి దానికి ఎక్కువ మంది భక్తులు వస్తారని చెప్పేసి ఆ ఆదాయం వస్తుందని చెప్పేసి ఆ ఆదాయాన్ని పొందాలని ఒక ఉద్దేశంతో దాన్ని బిజినెస్గా మార్చడం కోసం ప్రయత్నం చేసి ఆ గుడిని యాదవుల చేతుల నుంచి తీసుకొని వాళ్ళే ఇలా ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఒకవేళ యాదవుల దగ్గరనే ఆ మల్లన్న కుమ్మెర మల్లన్న ఆ గుడి యాదవుల చేతిలో ఉంటే ఇలా రజకుడు అక్కడికి పోయి వివక్ష గురయ్యే పరిస్థితి ఉండేది కాదు. అంటే మేము ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ మల్లన్నని మా దేవుళ్ళను కూడా కనీసం కబ్జా పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. అందుకోసం మేము బీసీ జనసభగా యాదవ సంఘాల జేఏసీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మా డిమాండ్ ఏంటంటే ఏదైతే కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఈ దారుణ కాండని మేము ఖండిస్తూ ఉన్నాము. దానికి బాధ్యులైనటువంటి తుకారం రెడ్డి కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ మిగతా 8 మందిని ఇమీడియట్గా ఇప్పటికి కేవలం 3 మాత్రమే దొరికిండ్రు, 3 దొరికి ఉన్నారు. మిగతా వాళ్ళు ఇంకా యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని వెంటనే హత్యా నేరం కింద వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబానికి ₹1 కోటి ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ కుటుంబానికి ఇల్లు కట్టియాలి. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండవది, ఇలా ఈ రాష్ట్రంలో మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మొత్తం మల్లన్న గుళ్ళపైన, బీరప్ప గుళ్ళపైన మాకే హక్కు ఉండాలి. పూజారులుగా మేమే కొనసాగాలి.